హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 25th అండ్ 26th మార్చ్ 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర టీబీఐ ఇండెక్స్ 2021 ప్రకారం 50 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో క్షయవ్యాధి కేసులను తగ్గించేందుకు భారతదేశంలో 1వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, యుఎస్ రక్షణ కార్యదర్శి 3 రోజుల భారత పర్యటన చేశారు. అక్కడ ఇండియా యుఎస్ హోమ్ సెక్యూరిటీ డైలాగ్ను తిరిగి స్థాపించడానికి అంగీకరించారు. అయితే ప్రస్తుత అమెరికా రక్షణ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ లాయిడ్ ఆస్టిన్. నెక్స్ట్, భారత కేబినెట్ ఇటీవల చేసినటువంటి ఆమోదం ప్రకారం ఏ దేశ సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ భారత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, నీటి భద్రత మరియు నీటి వనరుల అభివృద్ధి కోసం భారతదేశం మరియు డాష్ మధ్య సహకార ఒప్పందంకు సంతకం చేయడానికి మార్చి 2021లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్సర్ ఆప్షన్ 4 జపాన్. భారత్ మరియు జపాన్ మధ్య. నెక్స్ట్ వన్, తృష్ణ ఇది హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్మెంట్. దీనికోసం థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ దీనిని అభివృద్ధి చేయడానికి ఇస్రోతో ఏ దేశం యొక్క అంతరిక్ష సంస్థ సహకరించింది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసినటువంటి 2021 యొక్క అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 40వ ర్యాంక్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈఎంఐ ఎట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేటటువంటి తక్షణ ఈఎంఐ సదుపాయాన్ని ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్, పబ్బి యాంటీ టెర్రర్ 2021 ఉమ్మడి ఉగ్రవాద నిరోధక విన్యాసం ఇది ఏ అంతర్జాతీయ కూటమిలోని సభ్య దేశాలలో జరగాల్సి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్సిఓ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉజ్బెకిస్తాన్లోని టాష్కెంట్లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ రీజినల్ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాడ్స్ రాడ్స్ యొక్క 36వ సమావేశంలో ఉమ్మడి వ్యాయామం పబ్బి యాంటీ టెర్రర్ 2021 నిర్వహించే నిర్ణయం ప్రకటించినట్లుగా 8 మంది సభ్యుల కూటమి తెలిపింది. భారత్, పాకిస్తాన్, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ సభ్యులు ఈ ఏడాది ఉమ్మడి ఉగ్రవాద నిరోధక వ్యాయామాన్ని నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, భారత రక్షణ దళాల ప్రధాన అధికారి బిపిన్ రావత్ ఇటీవల ఏ గస్తీ నౌకను చెన్నై సముద్ర జలాల్లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఐఎన్ఎస్ వజ్రా. నెక్స్ట్ వన్, సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ సామాజిక మాధ్యమం తీసుకున్నటువంటి ప్రైవసీ పాలసీ చర్యలు చట్టాన్ని నీరుగారుస్తున్నాయని వ్యాఖ్యానించింది? ఆన్సర్ వాట్సాప్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాట్సాప్ ప్రపంచంలో విస్తృతంగా వినియోగించబడుతున్నటువంటి చాట్ యాప్స్లో ప్రధానమైనది. ఇటీవల విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 500 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ యూజర్స్ను కలిగి ఉంది. ఈ యాప్ను భారత్లో కూడా అధికంగా వినియోగిస్తున్నారు. కాగా ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ సేవా నిబంధనలపై సమగ్ర దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. దర్యాప్తును కాంపిటీషన్ యాక్ట్ 2002లోని సెక్షన్ 26(1) కింద ఆదేశించారు. ఆర్డర్ అందిన 60 రోజులలోపు నివేదికను సమర్పించాలని సిసిఐ అధికారులను కోరింది.
నెక్స్ట్ వన్, వృద్ధుల కోసం పోషణ్ అభియాన్ ప్రతిపాదిత పథకానికి సంబంధించి ఈ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఏది సరైనది చూద్దాము. సరి అయినది ఏంటంటే గ్రామ పంచాయతీలు మరియు పట్టణ మున్సిపాలిటీలు ఈ పథకాన్ని అమలు చేసే సంస్థలు. వృద్ధుల కోసం పోషణ్ అభియాన్ అనే పథకాన్ని అమలు చేసే సంస్థలు గ్రామ పంచాయతీలు మరియు పట్టణ మున్సిపాలిటీలు. ఇదొకటి సరైన ఆప్షన్. నెక్స్ట్ వన్, వ్యాస్ సమ్మన్ 2020 విజేత ఎవరు? వ్యాస్ సమ్మన్ 2020 విజేత ఎవరు? ఆన్సర్ శరద్ పగారే. శరద్ పగారే. నెక్స్ట్ వన్, అమరావతి నిర్మాణం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణానికి గ్యారంటీ ఇస్తూ నిర్ణయాన్ని తీసుకుంది? ఆన్సర్ 3,000 కోట్ల రూపాయలకు. 3,000 కోట్ల రూపాయలకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రాజధాని అమరావతిలో చేపట్టినటువంటి నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి 3,000 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కింద రోడ్లు, మురుగునీటి పారుదల, నీటి సరఫరా, జాతీయ రహదారికి రాజధాని రోడ్లను అనుసంధానం చేసే పనులు, భూ సమీకరణలో రైతుకు ఇవ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు 3,000 కోట్ల రూపాయలు అవసరమని ఏఎంఆర్డీఏ ప్రతిపాదించింది. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్ని పథకాలపై నీతి ఆయోగ్ సంస్థ విశ్లేషణ చేయనుంది? ఆన్సర్ 28 పథకాలపై. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ కోకా సుబ్బారావు. కోకా సుబ్బారావు. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏవి నేషనల్ బయోఫార్మా మిషన్ యొక్క లక్ష్యాలు? చూద్దాము. ఉత్పత్తి అభివృద్ధి జీవిత చక్రంలో అధునాతన దశలో ఉన్నటువంటి ఉత్పత్తుల అభివృద్ధి మరియు ప్రజారోగ్యానికి సంబంధించినది. కొత్త బయోటెక్ కంపెనీలలో క్లిష్టమైన నైపుణ్యాల అంతరాలను పరిష్కరించడానికి నిర్దిష్ట శిక్షణ ఇవ్వడం ద్వారా మానవ మూలధనాన్ని అభివృద్ధి చేయడం, ఇంకా ప్రైవేట్ రంగంలో సాంకేతిక బదిలీ మరియు మేధో సంపత్తి నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడం. ఇవన్నీ కూడా నేషనల్ బయోఫార్మా మిషన్ యొక్క లక్ష్యాలు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భారతదేశంలో తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ తిరువనంతపురం, విశాఖపట్నం, అహ్మదాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక ఆదాయం ఎన్ని లక్షల రూపాయల లోపు కలిగినటువంటి దివ్యాంగులకు వాహనాలు ప్రత్యేకంగా ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్ 3 లక్షల రూపాయల లోపు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ విస్తరణకు ఎన్ని కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించింది? ఆన్సర్ 700 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఎవరిని ప్రతిపాదించారు? ఆన్సర్ ఎన్వి రమణ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 48వ సిజేఐగా జస్టిస్ ఎన్వి రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సిజేఐ జస్టిస్ బోబ్డే వీరు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నటువంటి జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీ కాలం పూర్తి కానుంది. సిజేఐగా ఆయనను ప్రతిపాదిస్తూ ప్రస్తుత సిజేఐ జస్టిస్ బోబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖను రాశారు. ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీరి యొక్క పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో ఎన్వి రమణ పేరును బోబ్డే సిఫారసు చేశారు. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కవలసి ఉంటుంది. బోబ్డే తర్వాత ఎన్వి రమణ సీనియర్గా ఉన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ ఎన్వి రమణ
సీజేఐగా ప్రమాణ స్వీకారాన్ని చేసే అవకాశం అనేది ఉంది. ఓకే, ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అనేది ఉంది. 2022 ఆగస్టు 26వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, బైడెన్ పరిపాలనలో యుఎస్ సర్జన్ జనరల్గా నియమించబడినటువంటి భారతీయ అమెరికన్ వైద్యుడు ఎవరు? ఆన్సర్ వివేక్ మూర్తి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని మొట్టమొదటి ప్రత్యేకమైన షిప్ టన్నెల్ ఏ దేశంలో నిర్మించబడుతోంది? ఆప్షన్ 1 నార్వే దేశంలో. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ప్రత్యేక జనరల్ సర్జన్గా ఏ భారతీయ సంతతి వ్యక్తి నియమించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 4 వివేక్ మూర్తి. నెక్స్ట్ వన్, కరోనా తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులలో 2వ స్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఆన్సర్ నైజీరియా. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో షిప్లలో ఒకటైనటువంటి ఏ నౌక ఇటీవల సూయజ్ కాలువలో ఇరుక్కుంది? ఆప్షన్ 2 ఎవర్ గివెన్. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని టన్నుల ఎర్రచందనం అనుమతికి ఆంధ్రప్రదేశ్కు అనుమతి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 8,948 టన్నులు. నెక్స్ట్ వన్, యుఎన్ఓ సంస్థ తాజా నివేదిక ప్రకారం భారత్లో ఏటా ఎన్ని కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు వెల్లడైంది? ఆన్సర్ 6.8 కోట్ల టన్నుల ఆహారం. నెక్స్ట్, షాహీద్ దివస్ 90వ వార్షికోత్సవం సందర్భంగా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీరు ఏ నగరంలో షాహీద్ భగత్ సింగ్ స్మారకాన్ని ప్రారంభించారు? ఆప్షన్ 2 న్యూఢిల్లీలో. నెక్స్ట్ వన్, హురున్ టాప్ 100 రియాలిటీ రిచ్ లిస్ట్లో హైదరాబాద్ నుంచి ఎంతమంది రియల్టర్ సంపన్నులు చోటు దక్కించుకున్నారు? ఆప్షన్ 3 5. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తహవ్వూన్ రానా అనే వ్యక్తిని భారత్కు అప్పగించాలని ఆ దేశ న్యాయస్థానాన్ని కోరారు. అయితే తహవ్వూన్ రానా భారత్లో జరిగినటువంటి ఏ తీవ్రవాద చర్యలలో నిందితులు? ఆన్సర్ ముంబై పేలుళ్ళు కేసులో నిందితులు. నెక్స్ట్, జల్ జీవన్ మిషన్ కింద ఏ రాష్ట్రంలోని నీటి కొరత ఉన్నటువంటి జిల్లాలకు పంపునీటి కనెక్షన్లను తీసుకురావడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి కార్యాలయ సేవల కార్యక్రమం మరియు డెన్మార్క్ ప్రభుత్వంతో మార్చి 22వ తేదీ 2021 సంవత్సరాన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, సాధారణ క్షిపణులతో పాటు అణుక్షిపణులను కూడా గుర్తించగలిగే భారత యుద్ధ నౌక ఏమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ ధ్రువ్. నెక్స్ట్, అమెరికాలో జరిగిన వేలంలో ట్విట్టర్ సీఈఓ తొలిసారిగా చేసిన ట్వీట్ 21 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అయితే ఆ సీఈఓ పేరేమిటి? ఆన్సర్ జాక్ డొర్సే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పోర్టులో అదానీ గ్రూప్ 90% వాటాను కైవసం చేసుకుంది? అది ఏ పోర్టులో? ఆప్షన్ 2 గంగవరం పోర్ట్. నెక్స్ట్, ఇటీవల జరిగిన ఇండియా ఇంగ్లాండ్ వన్డేకి సంబంధించి కింది వాటిలో సరి అయినవి ఏంటంటే ఆప్షన్ 2 మాత్రమే సరైనది. అదేంటంటే ప్రసిద్ధ్ కృష్ణ తన తొలి 50 ఓవర్ల అంతర్జాతీయ అరంగేట్రం వన్డేలో 4 వికెట్లు తీసిన భారతదేశం నుండి తొలి బౌలర్ అయ్యారు. నెక్స్ట్, ఇటీవల 38 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏమిటి? రష్యా దేశం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం ఎన్ని వేల ఆటోమేటిక్ టక్కులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ 8,000. నెక్స్ట్, భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని లక్షల రూపాయల వరకు జమ చేసుకునే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్పై పన్ను ఉండదని ప్రకటించారు? ఆప్షన్ 3 5 లక్షలు. నెక్స్ట్ వన్, కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏవి సరి అయినవి?
ఏంటంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సూచించడానికి పార్లమెంటుకు అధికారం అనేది ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పదవిలో ఉంటారు. ఇవి రెండు కూడా సరైన ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్ 3. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.